నమస్కారం. మనందరికీ తెలుసు, ఒక బిల్డింగ్ కట్టడం అనేది ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంటో. మరి అంత విలువైన మన ఇన్వెస్ట్మెంట్ని వాతావరణం నుంచి కాపాడుకోవాలి కదా. అందుకే రెటినా పెయింట్స్ ఒక పక్కా ఇంజనీర్డ్ సొల్యూషన్తో ముందుకొచ్చింది. దాని పేరే రెటినా ఈకో డ్యామ్. ఇది మీ ఎక్స్టీరియర్ గోడలకు ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. హైదరాబాద్ వాతావరణం గురించి మనకు తెలియంది కాదు. ఒకవైపు భగ్గుమన ఎండలు, మరోవైపు దంచి కొట్టే వానలు. మరి ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మన భవనాల బయటి గోడల పరిస్థితేంటి? అవి వీటిని నిజంగా తట్టుకోగలవా? ఇది ప్రతి ప్రాపర్టీ ఓనర్, ప్రతి బిల్డర్ ఆలోచించాల్సిన విషయం. గోడల మీద కనిపించే ఆ తేమ మరకలు, ఆ ఉప్పు పట్టినట్టు ఉండే మరకలు, వాటిని కేవలం పైపైన అందానికి వచ్చిన సమస్య అనుకుంటే పొరపాటే. అవి నిజానికి ప్రమాద ఘంటికలు. ఆ డాంప్నెస్ నెమ్మదిగా గోడ లోపలికి వెళ్లి మన స్ట్రక్చర్ లోపలున్న స్టీల్ని తుప్పు పట్టించి కాంక్రీట్ని బలహీనపరుస్తుంది. అంటే తెలియకుండానే మన బిల్డింగ్ లైఫ్ని తగ్గించేస్తుందన్నమాట. దీనివల్ల ఫ్యూచర్లో పెద్ద పెద్ద రిపేర్లు రావడం ఖాయం. మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా అంటే ఉంది. ఒకే ఒక్క పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే రెటినా ఈకో డ్యాంప్. గుర్తుపెట్టుకోండి, ఇది మామూలు పెయింట్ కాదు. ఇది ఒక డ్యూయల్ యాక్షన్ ఎంజినీర్డ్ సొల్యూషన్. అంటే ఒకవైపు డ్యాంప్ ప్రూఫింగ్, మరోవైపు హీట్ రెసిస్టెన్స్, రెండు ఒకే ప్రోడక్ట్లో. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదట హైదరాబాద్ గోడలకున్న అసలు సమస్య ఏంటి, తరువాత దానికి ఈకో డ్యాంప్ ఎలా ఒక ఇంజనీరింగ్ సొల్యూషన్ అవుతుంది, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు దాని స్పెషాలిటీ ఏంటి, ఇంకా సైట్లో దీన్ని ఎలా అప్లై చేయాలి, ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇక డైరెక్ట్గా ప్రొడక్ట్ విషయానికి వద్దాం. అసలు ఏంటి ఈకో డ్యాంప్? ఇది ఏ కేటగిరీ ప్రొడక్ట్? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఈకో డ్యాంప్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఎక్స్టీరియర్ బేస్ కోట్. ఇదొక సాధారణ ప్రైమర్ లాంటిది కాదు. ఇదొకేసారి ప్రైమర్గాను, ఒక కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్గాను పనిచేస్తుంది. అంటే రెండు పనుల కోసం రెండు వేర్వేరు ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. దీనివల్ల సమయం, లేబర్ ఖర్చు రెండూ ఆదా అవుతాయి. ఇప్పుడు దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటో చూద్దాం. ఈకో డ్యాంప్ ఒక ఎలాస్టోమెరిక్ కోటింగ్. ఎలాస్టోమెరిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే రబ్బర్ లాగా సాగే గుణం ఉన్న ఒక ఫ్లెక్సిబుల్ లేయర్ అన్నమాట. ఇందులో ఉండే స్పెషల్ ఫైబర్స్ వల్ల గోడల మీద కాలక్రమేణా వచ్చే చిన్న చిన్న హెయిర్ లైన్ క్రాక్స్ని ఇది ఈజీగా కవర్ చేస్తుంది. గోడ మీద ఒక ప్లాస్టిక్ షీట్ పరిచినట్టు ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్లలేని ఒక సీమ్లెస్ వాటర్ ప్రూఫ్ మెంబ్రెయిన్ని ఇది క్రియేట్ చేస్తుంది. మనం చెప్పే మాటలు కాదు, అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డేటా మన ప్రాజెక్ట్ ప్లానింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ నంబర్స్ని ఒకసారి చూద్దాం. కవరేజ్ చూడండి. 1 లీటర్కి సుమారుగా 90 నుంచి 100 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇది మన మెటీరియల్ కాస్ట్ ఎస్టిమేషన్కి చాలా ముఖ్యం. ఇక డ్రైయింగ్ టైం, సర్ఫేస్ డ్రై కేవలం 30 నిమిషాలే, అంటే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. హాట్ డ్రైకి 4 నుంచి 6 గంటలు. ఇక ఫినిష్ వచ్చేసి షీన్. ఇది గోడకు ఒక మంచి లుక్ ఇవ్వడమే కాదు, దుమ్ము ధూళిని అంత ఈజీగా అంటుకోనివ్వదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఈ పర్ఫార్మెన్స్ అంతటికి 8 సంవత్సరాల వారంటీ ఉంది. మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయి కదా, మరి వాటికి ఈకో డ్యాంప్కి తేడా ఏంటి? దీన్ని ఒక స్మార్ట్ ఇంజనీరింగ్ చాయిస్గా మార్చే కీలకమైన అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈకో డ్యాంప్ని మిగతా వాటికన్నా స్పెషల్గా నిలబెట్టేవి ఈ 5 పాయింట్లు. ఫస్ట్, సుపీరియర్ వాటర్ ప్రూఫింగ్. వర్షం ఎంత దంచుకొట్టినా గోడ లోపలికి తేమ వెళ్లే ఛాన్సే లేదు. సెకండ్, క్రాక్ బ్రిడ్జింగ్ ఎబిలిటీ. గోడపై వచ్చే హెయిర్ లైన్ క్రాక్స్ని ఇది సాగి కవర్ చేస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ కంటిన్యూ అవుతుంది. థర్డ్, హీట్ రెసిస్టెన్స్. దీని బ్రిలియంట్ వైట్ రంగు సూర్యకిరణాలని రిఫ్లెక్ట్ చేసి గోడలు వేడెక్కకుండా చూస్తుంది. దానివల్ల లోపల ఇల్లు చల్లగా ఉంటుంది. ఫోర్త్, ఎక్సలెంట్ అడాషన్. ఇది గోడను బలంగా పట్టుకునుంటుంది, పెచ్చులుగా ఊడిపోదు. ఇక ఫైనల్గా యాంటీ ఫంగల్. హైదరాబాద్ లాంటి తేమ వాతావరణంలో వచ్చే పాచి, నల్ల మచ్చల సమస్యకు ఇది పర్మనెంట్ చెక్ పెడుతుంది.
ఈ 5 అడ్వాంటేజెస్ వెనుక ఉన్న కాన్ఫిడెన్సే ఈ 8 సంవత్సరాల వారంటీ. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇది రెటీనా పెయింట్స్ ఇస్తున్న ఒక భరోసా. మన బిల్డింగ్ మీద చేసేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దానికి మా ప్రోడక్ట్ అంతే లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రోడక్ట్ ఎంత మంచిదైనా దాని అప్లై చేసే పద్ధతి కూడా అంతే ముఖ్యం. సైట్లో పనిచేసే మన కాంట్రాక్టర్లు, అప్లికేటర్లు, సూపర్వైజర్ల కోసం కొన్ని ప్రాక్టికల్ గైడ్లైన్స్ ఇప్పుడు చూద్దాం. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే సర్ఫేస్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. కొత్త ప్లాస్టరింగ్ అయితే అది పూర్తిగా క్యూర్ అవ్వడానికి కనీసం 28 రోజులు ఆగాల్సిందే. గోడను శుభ్రం చేసేటప్పుడు దుమ్ము, గ్రీజు, పాత పెయింట్ పొరలు లాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేయాలి. 3mm లోపు క్రాక్స్ ఉంటే వాటిని మన రెటీనా పెయింట్స్ క్రాక్ సీల్తో ఫిల్ చేయాలి. ఒకవేళ అంతకన్నా పెద్ద గుంతలుంటే రెటీనా పెయింట్స్ వాల్ పట్టి వాడటం కంపల్సరీ. గుర్తుంచుకోండి, సరైన ప్రిపరేషన్ లేకుండా ఏ ప్రొడక్ట్ కూడా దాని 100% పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ కోట్ వేసేటప్పుడు ప్రోడక్ట్లో 20% నీళ్లు కలిపి అప్లై చేయాలి. ఇది ఒక 4 నుంచి 6 గంటలు పూర్తిగా ఆరిన తర్వాత సెకండ్ కోట్ వేయాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెకండ్ కోట్లో అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకూడదు. ఎందుకంటే ఆ థిక్ కోటింగ్ మాత్రమే మ్యాక్సిమం వాటర్ ప్రూఫింగ్ ఫిల్మ్ని క్రియేట్ చేస్తుంది. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ కోట్ అడ్డంగా వేస్తే సెకండ్ కోట్ నిలువుగా వేయాలి. ఈ క్రాస్ ప్యాటర్న్ ఒక స్ట్రాంగ్ అన్బ్రేకబుల్ షీల్డ్ని ఏర్పరుస్తుంది. రైట్, ఇంత తెలిసాక ఈ ప్రోడక్ట్ అసలు ఏ సర్ఫేస్లకి, ఎలాంటి ప్రాజెక్ట్స్కి, ఇంకా ఎటువంటి కస్టమర్లకి ఇది బెస్ట్ చాయిస్ అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ ప్రోడక్ట్ చాలా వర్సటైల్. బయటి సిమెంట్ ప్లాస్టర్ గోడలు, కాంక్రీట్ సర్ఫేస్లు, ఆస్బెస్టాస్ షీట్లు, చివరికి ఎక్స్టీరియర్ సీలింగ్స్ మీద కూడా దీన్ని అప్లై చేయవచ్చు. అంటే దాదాపు అన్ని రకాల ఎక్స్టీరియర్ నిర్మాణాల మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇది ఎవరికి బెస్ట్ ఫిట్ అంటే కొత్తగా కట్టే బిల్డింగ్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్రొటెక్టివ్ బేస్ కోట్. ఇక రీపెయింటింగ్ ప్రాజెక్ట్స్లో పాత గోడల్లో ఉన్న తేమ సమస్యని శాశ్వతంగా సాల్వ్ చేయడానికి ఇదెంతో అవసరం. విల్లాలు, పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, కమర్షియల్ బిల్డింగ్స్ లాంటి హై వాల్యూ ప్రాపర్టీస్కి లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ కోసం ఇదొక చాలా స్మార్ట్ చాయిస్. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి విపరీతమైన ఎండ, వానలు ఉన్న ప్రాంతాల కోసం ఇది స్పెషల్గా ఇంజనీర్ చేయబడింది. ఫైనల్గా ఒకటే మాట, మన భవనం కేవలం ఇటుక, సిమెంట్ కట్టడం కాదు. అది మన భవిష్యత్తు, మన ఇన్వెస్ట్మెంట్. దాని లైఫ్ని, దాని వాల్యూని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.